ఎప్పుడెప్పుడు దర్శించుకోవాలా అని పరితపించే ఖైరతాబాద్ గణేష్ 2025 అయితే రివీల్ అయిపోయిండు. సో ఈసారి ఇంత అద్భుతంగా విశ్వశాంతి గణపతిగా ఇవాళ మనకి దర్శనం ఇస్తున్నారు ఖైరతాబాద్ గణేష్. యాక్చువల్లీ నిజానికి రేపు పండగ, కాకపోతే ఇవాల్టి నుంచే ఇక్కడ సందడి కోలాహలం అయితే మొదలైపోయింది. అంత ఘనమైన చరిత్ర కలిగిన ఖైరతాబాద్ గణేష్ ఈసారి 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతిమూర్తిగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకుంటున్నాడు. అయితే గణపయ్యకు ఇరువైపులా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూరి జగన్నాథుడు అండ్ మనకి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. సో ఇంకా కూడా కన్స్ట్రక్షన్ కొనసాగుతూనే ఉంది. దాదాపు 6 నెలల నుంచి కష్టపడుతున్నారు కూలీలు, 200 మందికి పైగా. తమిళనాడు నుంచి వచ్చిన శిల్పి రాజేంద్రన్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి ఈ ఖైరతాబాద్ గణేష్ రూపకర్తగా ఉంటారు. అలాగే ఒడిశా నుంచి వచ్చిన జగన్నాథ్ గారు కూడా ఈ ఖైరతాబాద్ గణేష్ రూపకర్తగా భాగస్వాములు అవుతారు. అయితే మనకి ఈసారి గణేష్ ని చూస్తే ఖైరతాబాద్ 69 అడుగుల ఎత్తున్న ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి కుడివైపులో మనకి అమ్మవారు కన్యకా పరమేశ్వరి దర్శనం ఇస్తున్నారు. సో ఈసారి ఎన్నడూ లేని విధంగా మనకి ఇక్కడ గజ్జలమ్మని కూడా ప్రతిష్ఠించారు. గణేశుడికి ఎడమ వైపుగా హయగ్రీవ స్వామి వైపుగా మనకి ఖైరతాబాద్ గణేశునికి, అంటే ఖైరతాబాద్ దేనికైతే ఫేమస్ ఖైరతాబాద్ గ్రామ దేవతగా భావించే గజ్జలమ్మ మూర్తి కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంది. ఖైరతాబాద్ గణేశుడు చరిత్ర ఈనాటిది కాదు. ఖైరతాబాద్ గణేశుడు అంటేనే మనకి లక్షలాది మంది భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు ఆయన పాదాల చెంత, ఆయన దర్శనం కోసం. సో ఎక్కడెక్కడి నుంచో ఏపీ తెలంగాణ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఆయన దర్శనార్థం ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. సో భక్తులు ఇప్పుడు వినాయక చవితి స్టార్టే అవ్వలేదు, ఇంకా కంప్లీట్గా కడ్డీలన్నీ కూడా తీయనే లేదు, అంటే ఇంకా కొనసాగుతూనే ఉంది నిర్మాణం. అయినప్పటికీ కూడా కొన్ని మెరుగులు దిద్దుతూ ఉన్నారు. అయినా కూడా గణేషుని చూడడానికి ముందుగానే ఇక్కడికి భక్తులు అయితే భారీ ఎత్తున తరలి వచ్చేసారు. అండ్ ఇక్కడ ఏర్పాట్లు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఇక్కడ పోలీసులు కానివ్వండి, దాదాపు 600 మంది పోలీసులతో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, అంబులెన్స్లు కూడా ఇక్కడ సిద్ధం చేశారు. బుధవారం వినాయక చవితి పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరనున్నాడు. అయితే వినాయక చవితి రోజున ఉదయం 6 గంటలకే తొలి పూజ జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత 10 గంటలకు కలశ పూజ ఉంటుంది. ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు ఈ విగ్రహానికి. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారు. 20 మంది సిద్ధాంతులు కలశ పూజ చేస్తారు, ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తారు. అలాగే 1954లో 1 అడుగుతో మొదలైన ఖైరతాబాద్ వినాయకుడి ప్రస్థానం 60 ఏళ్ల పాటు ప్రతి ఏటా 1 అడుగు పెరుగుతూ, ఆపై 2014 నుంచి ప్రతి ఏటా 1 అడుగు తగ్గిస్తూ వస్తున్నారు. సో అలా తగ్గిస్తూ రావడం వల్ల ఈసారి 68 అడుగులకు కుదించారు ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని. హైదరాబాద్ తలమానికంగా ఉండే ఖైరతాబాద్ గణేశుని రూపకర్త శిల్పి రాజేంద్రన్ గారు తమిళనాడు నుంచి వచ్చి దాదాపు 1978 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కంటిన్యూస్గా ఈ ఖైరతాబాద్ గణేశుణ్ణి చిత్రీకరిస్తూ ఆయన రూపానికి ఒక జీవం పోస్తూ వస్తున్నారు. సో ఆ శిల్పి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ విగ్రహ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఈసారి విశేషాలు ఏంటి? నేను 1978 నుంచి చేస్తున్నాను అమ్మా. 1978లో మొట్టమొదటిసారి బిల్డింగ్ లోపల నుంచి బయట ఆ స్టేజ్ కట్టి 14 ఫీట్ హైట్లో చేయడం జరిగింది. అక్కడి నుంచి అడుగు పెంచుకుంటూ వచ్చాము. 2000 నుంచి మేము చేసే డిజైన్ ఏ హైట్లో చేస్తే బాగుంటుందో అలా హైట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో చేయడం. అలా చేయడానికి మెయిన్ రీజన్ ఎవ్రీ ఇయర్ సిద్ధాంతి గౌరిపట్ల విఠల్ శర్మ గారిని సంప్రదించడం జరిగింది 3 నెలల ముందు. ఈ సంవత్సరం ఎలాంటి వినాయకుడు చేస్తే బాగుంటుందని అడగడం జరుగుతుంది. ఆయన మనం చేసే ప్రతి వినాయకుడు కూడా మంచి సక్సెస్ అయింది, ప్రతి భక్తులు మంచి జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా అల్లకోలం ఉంది. ప్రపంచం బాగా ఉండాలని చెప్పి మనం
విశ్వశాంతి వినాయకుడి రూపంలో 3 తలతో పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ సంవత్సరం ఈ వినాయకుడిని విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు అని పేరు పెట్టి చేయడం జరిగింది. రైట్. అయితే ఈ వినాయకుడు విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు అతి భారీ విగ్రహం, మనకి ప్రపంచంలోనే ఖైరతాబాద్ గణేశుడు అంటే ఒక పేరుంది, అంత ఘనమైన చరిత్ర ఉంది. అలాంటి గణేశుడి విగ్రహాన్ని ఇంత భారీ ఎత్తులో తయారు చేయాలంటే మీకు మెయిన్గా కష్టమయ్యే పార్ట్ ఏంటి అసలు గణేశుడి విగ్రహాన్ని తయారు చేసే సమయంలో? నేను దాదాపు 42 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అది కాక నాకు ఈ శక్తి అంతా వినాయకుడిని తయారు చేసి ఆయన నాకు ఇచ్చే శక్తితోనే ఈ వినాయకుడు తయారవుతుంది. అలాగే డిజైన్ దగ్గర నుంచి వెల్డింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని, మెయిన్ వెల్డింగ్ ఎందుకంటే ఇది ఊరే చాలా 100 feet 80 feet అలా ఎక్కడెక్కడ చేస్తారు. చేసినా అది స్పాట్లో నిమజ్జనం చేస్తారు. ఈ వినాయకుడు మాత్రం ఇక్కడి నుంచి కదిలించి సాగరం వెళ్ళి వినాయకుడు అవుతుంది, నిమజ్జనం అవుతుంది. కాబట్టి ఈ వెల్డింగ్లోనే 100% దీన్ని సపోర్టింగ్ చేసుకొని దాని మీద మట్టి వర్క్ అంతా తయారవుతుంది. ఇక్కడ ఎవ్రీ వర్కర్లు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఇందులో జాయిన్ అవుతారు. ఈ సంవత్సరం ఈ డిజైన్కి సూపర్వైజర్గా కోటి గారు అని ఈయన సినిమాలో ఆయన ఆర్ట్ డైరెక్టరు. ఆయన కూడా దాదాపు ఒక 10 years నుంచి మీతో పాటు నేను జాబ్ చేయాలని చెప్పి అడగడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఆయన్ని కూడా సపోర్ట్ తీసుకొని ఈ వినాయకుని రూపొందించడం జరిగింది. ఫెంటాస్టిక్ అండి. అసలు నిజంగా విగ్రహానికి ఒక జీవకళ వచ్చింది అంటే ఆ కళ్ళల్లో ఆ మెరుపు కాంతి అవన్నీ మీ అంటే శిల్పి చేతి నుంచే ఇది జాలువారుతుంది. సో అండ్ ఒడిశా నుంచి కూడా ఇంకో కళాకారులు ఉన్నారు. అవునమ్మా, నేను ఒరిస్సా నుంచి జోగారావు గారు, తమిళనాడు నుంచి మూర్తి గారు, అలాగే వెల్డింగ్లో మజిలీపట్నం నుంచి నాగబాబు గారు, అలాగే షెడ్ వేయడానికి ఈ ఆదిలాబాద్ నుంచి నరసయ్య గారు, అలాగే ఫైనల్గా పెయింటింగ్కి కాకినాడ నుంచి సత్య ఆర్ట్స్ భీమేష్ గారు, అలా ప్రతి ఆర్టిస్ట్ కూడా ఎమ్మటి పెట్టుకొని వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 3-4 years వెయిట్ చేస్తారు, ఒక్కసారైనా అవకాశం ఇవ్వండి. అలాగే జోగారావు గారికి ఇప్పుడు 3 years నుంచి అవకాశం ఇస్తున్నాము. ఈ సంవత్సరం కొత్తగా కోటి గారు జాయిన్ అయ్యారు. అలా ప్రతి వాళ్ళు కూడా ఈ వినాయకుడిని ఏదో ఒకసారి చేయాలని ప్రతి ఆర్టిస్ట్ కోరిక ఉంటుంది. వాళ్ళ కోరికను ఒక్కడే తీర్చలేము కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నా తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సూపర్ అండి. మీ పర్యవేక్షణలో అయితే మొత్తానికి చాలా మంది కళాకారులకు ఆయన అవకాశం కల్పిస్తూ, కానీ వినాయకుడి అంటే వినాయక చవితి వస్తుందంటే మాత్రం ఎక్కడున్నా సరే రాజేంద్ర గారు ఇక్కడికి వచ్చేస్తారు. సో మీరు తమిళనాడు కదండి పుట్టి పెరిగింది? అవునమ్మా, నేను ఇక్కడ సెటిల్ అయ్యానమ్మా. ఈ వినాయకుడు ఎప్పుడు మొదలు పెట్టానో 78లో, 83 నుంచి కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉండడం జరిగింది. 83 నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయాను. పిల్లలందరూ కూడా ఇక్కడే చదివి ఇక్కడే జాబ్ చేసుకుంటున్నారు. అలాగే ఈ వినాయకుడు వల్లనే నేను ఇంత ఎత్తుకు రావడం కూడా ఈ వినాయకుడి ఆశీర్వాదమే. సినిమాలో చాలా చేశాను. ఎన్టీ రామారావు గారు ఉన్నంత రోజులు ఆయన సినిమాలు అన్నీ చేశాను. అసలు నన్ను తీసుకొచ్చింది కూడా హైదరాబాద్ ఎన్టీ రామారావు గారు దాన వీరసూర కర్ణ సెట్టింగ్ తీసుకొచ్చారు. 76లో హైదరాబాద్ రావడం జరిగింది. 78లో ఇక్కడ మొట్టమొదట 1 feet నుంచి ఎవరు స్టార్ట్ చేసే శంకరయ్య గారు, ఆయన రామకృష్ణ శినీషుడు వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాతో 14 feet వినాయకుడు చేయడం జరిగింది. దాని తర్వాత నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ వచ్చి సెట్టింగ్ అయిన తర్వాత చెన్నై వెళ్ళిపోయేవాడిని. వీళ్ళకి నా అడ్రస్ తెలియదు కాబట్టి సారథి స్టూడియోలో నీలగండం గారు అని ఒక అతన్ని పట్టుకొని ఒక మనిషిని చెన్నై పంపించి నన్ను వెతికి పట్టుకొచ్చి మళ్ళీ 78 తర్వాత 79 అలా తీసుకొచ్చి చేపించారు. అది ఇంత కథ ఉంది. గణేశుడు ఈ ఖైరతాబాద్ గణేశుడు ఎవరెవరైతే ఆయనకి ఇక్కడ రూపాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడో ఆయనే పిలిపించుకున్నాడు వీళ్ళందరినీ కూడా. సో సినిమాల్లో ఎన్టీఆర్ గారి సినిమాల్లో చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఇవాళ ఖైరతాబాద్ గణేశుడి రూపకర్తగా ఒక శిల్పిగా ఇక్కడ ఆయన పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుందంటే నిజంగా ఆయన అదృష్టంగా భావించవచ్చు. నన్ను ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ ఇక్కడ తీసుకొచ్చిన అదే ఫ్యామిలీ ఎవరికైనా నన్ను పరిచయం చేస్తే ఈయన ఎవరు తెలుసా, మా నాన్న తీసుకొచ్చారు, మా తాతయ్య తీసుకొని చెప్పరు, ఈయన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని చేసే ఆర్టిస్ట్ అని చెప్తారు. వాళ్ళు కూడా అలాగే వేరే వాళ్ళకి పరిచయం చేస్తారు. అది ఖైరతాబాద్ గణేష్ అంటే. సో ఎన్ని రంగాల్లో మనం ప్రఖ్యాతిగాంచినా కూడా ఖైరతాబాద్ గణేష్కి ఒక్క చిన్న సేవ చేసినా కూడా అది ప్రపంచ ఖ్యాతిని సంపాదిస్తుందని చెప్పడానికి రాజేంద్ర గారే ఉదాహరణ. రైట్, థ్యాంక్ యూ అండి. ఖైరతాబాద్ గణేశుడు అంటే హైదరాబాద్కే షాన్ లెక్క. అట్లాంటి ఖైరతాబాద్ గణేశుడిని స్థాపించి దాదాపు 71 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా సో ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు. సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఖైరతాబాద్ గణేశుడు ఈసారి ఎట్లుండబోతున్నాడు, ఈసారి వేడుకలు ఎట్లుండబోతున్నాయి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎట్లున్నారు?
బాగున్నాం. ఖైరతాబాద్ గణేశుడు ఎట్లున్నాడు, స్పందన ఎట్లుంది అసలు? ప్రపంచ రికార్డు సృష్టించినము ఖైరతాబాద్ వినాయకుడు. 70 సంవత్సరాలలో మనము 70 అవతారాలు చూపించినాము. ఈసారి విశ్వశాంతి మహాగణపతి అని నామకరణం చేసినాము. ఇది 1954లో ఒక అడుగుతో మొదలుపెట్టిన స్వర్గీయ శంకరయ్య గారు, మరి వారి సోదరుడు అయినటువంటి సుదర్శన్ గారు మొన్న 2 సంవత్సరాల క్రితం దివంగతులైనారు. దాని తర్వాత నేను, రాజ్ కుమార్ గారు, వాళ్ళ సోదరుడు అయినటువంటి రాజ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ కార్యక్రమము ఘనంగా నిర్వహిస్తాము. ఎందుకంటే ఇది 71 సంవత్సరం కాబట్టి 71 సంవత్సరంలో ఈ ఖైరతాబాద్ కైలాసానికి వచ్చిన భక్తులు వాళ్ళకు ఇక్కడ వచ్చి దర్శనం చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. రేపు వినాయక చవితి ఉంటుంది కాబట్టి వినాయక చవితికి మొట్టమొదటిగా పద్మశాలి సంఘం వారు ఇక్కడ పూజ చేస్తారు, భగవంతుని అలంకరిస్తారు పట్టు వస్త్రాలతో, మరి జంజనము కండువాతో వాళ్ళు వస్తారు. దాని తర్వాత రాష్ట్ర గవర్నర్ అయినటువంటి మన విష్ణుదేవ్ గారు, వారితో పాటు మన స్థానిక ఎమ్మెల్యే మా అధ్యక్షులైనటువంటి దానం నాగేందర్ గారు, మరియు పొన్నం ప్రభాకర్ గారు, మన సిటీ ఇన్ఛార్జ్ సిటీ పొన్నం ప్రభాకర్ గారు 10 నుండి 11 గంటల మధ్యలో వాళ్ళు కార్యక్రమం ఇక్కడ పూజా కార్యక్రమంలో వస్తున్నారు. ఇక్కడ వచ్చే భక్తులకు కూడా మేము ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేసినాము. బారికేటింగ్ అయిపోయింది. నిన్న నుండి బారికేటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ గత సంవత్సరము 10 లక్షల మంది పబ్లిక్ వచ్చిన భక్తులు, ఈ సంవత్సరం నేను అంచనా ప్రకారము 15 లక్షల మంది వస్తారు. దాన్ని కూడా మేము తట్టుకోవడానికి మేము అన్ని విధాలుగా బారికేటింగ్ ఏర్పాటు చేసినాము. దీనికి మేము ఈ వినాయక చవితి మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ప్రభుత్వ సహకారము, బస్తీ ప్రజల సహకారము, అందరి సహకారంతో, భక్తుల సహకారంతో మనం ఇంత పెద్ద పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే ఈసారి గణేశుడు చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాడు విశ్వశాంతి రూపంతో. అలాగే ఇక్కడ మనకి హయగ్రీవ స్వామి కనిపిస్తున్నారు, పూరి జగన్నాథ్ స్వామి. ఈసారి ఖైరతాబాద్ చరిత్రలోనే ఫస్ట్ టైం అనుకుంటా గజలమ్మని కూడా ప్రతిష్ఠించారు. సో ఇక్కడ కన్యకా పరమేశ్వరి. సో ఇన్ని దేవతల మూర్తులను కూడా తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది కూలీలను వాడిర్రు, ఎంతమంది ఇక్కడ కష్టపడాల్సి వచ్చింది? దాదాపు 3 నెలల సమయం పట్టింది. మనము ఏదైతే కర్ర పూజతో స్టార్ట్ చేసినామో సర్వ ఏకాదశి నుండి ఈ కర్ర పూజతో స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలల సమయం పట్టింది. మొట్టమొదటిగా షెడ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు మన ఆదిలాబాద్ జిన్నారం నివాసి నర్సయ్య వారి బృందం వచ్చి ఇక్కడ చేశారు. మరి దాని తర్వాత వెల్డింగ్ కార్యక్రమం 60 రోజులు పట్టింది. వెల్డింగ్ కార్యక్రమం వాళ్ళు మచిలీపట్నం నాగబాబు గారు వాళ్ళు. దాని తర్వాత చెన్నై నుండి మూర్తి గారు, మరియు అక్కడ మన జోగారావు గారు ఒరిస్సా నుండి నివాసి మట్టి కళాకారుడు, వీళ్ళందరి 200 మంది కార్మికులు, కళాకారులు అందరు కలిసి చేస్తేనే ఈ వినాయకుడు మహాగణపతి 69 అడుగుల వినాయకుడు మట్టి గణపతి తయారైంది. అయితే ఈసారి మహాగణపతి ఎంత వెయిట్ ఉంటుంది అంటే నిమజ్జనం అప్పుడు చాలా అంటే కంగారు పడేది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం టైంలోనే. సో ఈసారి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వెయిట్ ఎంత ఉంది, ఎన్ని టన్నులు ఉన్నారు గణేష్? ఖైరతాబాద్ గణేష్ చరిత్రనే అది నిమజ్జనం చేస్తాం. ఎక్కడ ఎలాంటి ఆటంకం కాకుండా 70 అడుగుల వినాయకుని కూడా నిమజ్జనం చేసినాం. రథం పైన పెట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, భయపడేది అవసరం లేదు. ఆ భగవంతుడు ఎన్ని అడుగుల వినాయకుడు అయినా కానీ ఆ భగవంతుని మేము అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాము. ట్రాలీపై పెట్టి దాన్ని బిల్డింగ్ చేసి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ నుండి వినాయక సాగరం వరకు వెళ్తాము ఎలాంటి ఇబ్బంది కాకుండా. రైట్. అయితే గతంలో చూసుకున్నట్టయితే పడవల పైన తీసుకెళ్లినారు గణేశుణ్ణి రకరకాలుగా. అంటే మనకి ఇక్కడ నుంచి ఊరేగింపుగా వెళ్తే అసలు ఖైరతాబాద్ గణేశుడు నీట్గా మునిగే వరకు కూడా, గంగమ్మ ఒడిని చేరే వరకు కూడా అదొక వైభవంగా ఉంటుంది. సో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేసిర్రు, ఎలాంటి ఎంత అంగరంగ వైభవంగా తీసుకెళ్ళబోతున్నారు? ఒక 40 సంవత్సరాల క్రితము ఏనుగు పైన కూడా ఊరేగింపు తీసినాము. 40 సంవత్సరాల క్రితము అప్పుడు చిన్నగా ఉండే ఏనుగు పైన ఊరేగింపు తీసినాము, రథం పైన పడవల తీసినాము. ఇక్కడ నుండి తీసుకుపోయి వినాయక అక్కడ ట్యాంక్ బండ్ నుండి వేస్తుంటే దాని నుండి క్రేన్ ద్వారా పడవల పెట్టి మొత్తం ముసలిసాగా తిప్పి తర్వాత నిమజ్జనం చేస్తుంటే. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు దాని క్రేన్లో కూర్చొని ఆయన నిమజ్జనం చేసి అక్కడ వరకు ఉంటుండే. అట్లా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము మన ఖైరతాబాద్ వినాయకుడు. ఇప్పుడు కూడా చరిత్ర సృష్టించినాము. ఈ సంవత్సరము ప్రపంచ
అంటే అందుకే విశ్వశాంతి మహాగణపతి, విశ్వము శాంతి, విశ్వం అంటే ప్రపంచం శాంతి ఉండాలని ఆ గణపతిని ఇన్ని కష్టాలు పడి ఇన్ని గణపతి తయారు చేసినాము, ఇన్ని రూపాలు చేసినాము. అందరూ వినాయక చవితి శుభాకాంక్షలు అని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఖైరతాబాద్ గణేశుడి ఘనత ఇవాల్టిది కాదు, 71 ఏళ్ల నుంచి కూడా అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న గణేశుడు మన ఖైరతాబాద్లో, మన హైదరాబాద్లో, మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. ఇక్కడ చూస్తే మనకి దాదాపు 60 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా మనకి పోలీసులు అప్రమత్తంగా దీన్ని ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉండడానికి 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో ఎలాంటి దొంగతనాలు కానివ్వండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎవ్వరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు వాచ్ చేస్తూ ఉంటారు. నిరంతరం 24/7 ఈ సీసీ కెమెరాలు అనేవి రన్నింగ్లో ఉంటాయి. దాదాపు 600 మంది పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడిని. సో ఈ భక్తులు వచ్చినప్పుడు ఈ ఏర్పాట్లన్నిటి కూడా 100 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, అంబులెన్సులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఫైర్ ఇంజన్లు, ఎలాంటి అంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ఏర్పాటు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. ఇక రేపు పర్వదినం రోజున ఖైరతాబాద్ గణేశుడు తొలి పూజ జరగడమే ఆలస్యం. ఇక భక్తుల రద్దీ ఇంకా మామూలుగా ఉండదు 9 రోజుల పాటు కూడా. సో ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వర్షాన్ని, ఎండని, దేన్ని లెక్క చేయరు, అంత ఇష్టం గణేశుడు అంటే. ముఖ్యంగా పిల్లలకు గణేష్ పండగ వచ్చిందంటే అదొక వాళ్ళ ఫ్రెండే వాళ్ళ ఇంటికి వచ్చినంత ఫీల్ అవుతుంటారు. అలాంటిది ఇంత భారీ గణేశుని చూడడానికి వచ్చిన పిల్లలు చాలా మంది ఇక్కడ ఉత్సాహంగా అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఒక అమ్మాయి చూడండి, రెయిన్ కోట్ వేసుకొని మరి వచ్చేసింది వర్షం వస్తుందని. సో ఏం పెన్నానని పేరు? కీర్తన. గణేశుడు ఎట్లున్నాడు ఖైరతాబాద్ గణేష్? చాలా బాగున్నాడు. చాలా బాగున్నాడా? ఎంత పెద్దగా ఉన్నాడు? మస్తు, చాలా పెద్ద. ఎప్పుడైనా చూసావా నువ్వు ఇంతకు ముందు? చూసా. ఎలా అనిపిస్తుంది ఈసారికి, ఎవ్రీ ఇయర్కి, ఇంతకు ముందుకి ఇయర్కి? ఈసారి ఎట్లుంది గణేశుడు? చాలా బాగుంది. చెప్పండి, ఎలా ఉంది గణేశుడు? చాలా ఆనందంగా ఉండే. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ డే రేపు కదా గణేశుడిది, ఆయన రావడం ప్రతి ఇయర్ వస్తుంటాము. మేము మియాపూర్ నుంచి ట్రాఫిక్లో ఇరుక్కొని మరి ఇక్కడి వరకు వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. చూసినట్లయితే ఇలా చేసుకోవడం, గణేష్ అంటే ప్రతి పిల్లల్ని చూసి ఆనందకరంగా అనిపిస్తుంది. అది మళ్ళీ ఖైరతాబాద్ రావడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. చాలా అందంగా అనిపిస్తుంది మేడం. మీ పేరండి? సందీప్ మేడం. నా పేరు థ్యాంక్ యూ అండి. చిన్న చిన్న బేబీస్ని కూడా తీసుకొని ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వచ్చారు. సో నమస్తే అండి, మీ పేరు? నా పేరు రేణుక. సో ఇంత చిన్న బేబీని తీసుకొని ఇంత వర్షంలో గణేష్ని చూడాలని చెప్పి ఎందుకో ఈసారి స్పెషల్గా ఉంది అని అంటున్నారు, అందుకే చూడడానికి వచ్చిన. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం, బాబుతో ఫస్ట్ టైం. ఓకే, సో ఎలా ఉంది గణేశుడు అంత విగ్రహము ఈసారి? రద్దీ ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా బాగున్నాయి. వర్షంలో కూడా చూడడానికి వచ్చినామంటే ఎంత బాగుంటే వస్తాం. ఖైరతాబాద్ గణేష్ అంటే అంత ఫేమస్, అంత అలా లాక్కుంటాడు. ఇక ఆయన పేరుకే రావబుద్ధి అవుతుంది. నీ పేరేంటి? రితిక్. రితిక్, ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వచ్చినావా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వచ్చావు? రఘునాథ్పల్లి అంటే వరంగలా? జనగాం, వరంగల్. ఓకే, సో అంత దూరం నుంచి ఎవరితో వచ్చినావు? మామయ్య తోటి వచ్చినవా గణేష్ చూడడానికా? సో గణేష్ అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం. ఖైరతాబాద్ గణేష్ ఇష్టం. పెద్దగా మస్తుందా? సో ఏం నచ్చింది గణేష్ విగ్రహంలో నీకు? మొత్తం బాడీ మొత్తం నచ్చింది, మొత్తం ఫేస్ అంతా నచ్చింది. మరి నిమజ్జనానికి వస్తావా ఇక్కడికి? వస్తా. డాన్స్ చేస్తావా? వేస్తా. రైట్.